తిరుమల భక్తజన సముద్రంగా మారింది. భక్తులతో తిరుమల గిరులు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి ఏకంగా 30 గంటల సమయం పడుతుంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్లు, నారాయణగిరి షెడ్లు అన్ని భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు ఏకంగా బాటగంగమ్మ ఆలయం వరకు విస్తరించాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 4వ రోజు సరస్వతి అంత్య పుష్కరాలు కొనసాగుతున్నాయి. వేద పండితులు ఇవాళ నవగ్రహ హోమం నిర్వహిస్తున్నారు. శ్రీ అద్వైతానంద భారతీ అంత్య పుష్కర స్నానం ఆచరించి పూజలు చేశారు. మహిళలు పుష్కర స్నానాలు ఆచరించి గోదావరి నదికి ధూపదీప నైవేద్యాలు సమర్పిస్తున్నారు. అంబర్పేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. కేటీఆర్కు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎస్ఐఆర్తో పాటు సభ్యత్వ నమోదుపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో మున్సిపల్ కార్యాలయాన్ని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సందర్శించారు. వార్డుల పునర్విభజన తీరును ఆధునీకరించిన 52 వార్డుల మ్యాప్ ద్వారా వివరించారు. ఇక వార్డుల పునర్విభజన ప్రక్రియ అంతా సజావుగా ఉందని ఆయన అన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 11 కుటుంబాలకు 4,63,060 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు. ఆపద సమయంలో ఆదుకున్నందుకు సీఎంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో వరుస చోరీలకు పాల్పడుతున్న 3 దొంగలను అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ విద్యా తెలిపారు. 13 చోరీ కేసులో నిందితులుగా ఉన్న 3 నుంచి 75,85,000 రూపాయల విలువైన 380 గ్రాముల బంగారం, 6.5 కేజీల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మున్సిపల్ బ్లీచింగ్ గోడౌన్లో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. సకాలంలో మంటలు అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. చేవేళ్ల మండల పరిధిలోని కందవాడ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటన అతివేగంతో డ్రైవ్ చేయడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఐపీఎల్ 2026 లీగ్ మ్యాచ్లో ఇవాళ ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ముంబై ఇండియన్స్ ఈ సీజన్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ కాగా రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్స్ ఆశలతో సజీవంగా ఉంది. వాంఖడే స్టేడియం వేదికగా మధ్యాహ్నం 3:30 మ్యాచ్ జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో సమ్మర్ హీట్ నెక్స్ట్ లెవెల్కు వెళ్ళిపోతుంది. ఇక ఏపీ, తెలంగాణ నిప్పుల కొంపుట్లా మారుతుంది. ఇప్పటికే ఏపీలోని 13 జిల్లాల్లోని సుమారు 95 మండలాల్లో ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్ దాటాయి. తీవ్రమైన ఎండల మధ్య హఠాత్తుగా వాతావరణం మారిపోయి గాలివాన బీభత్సం సృష్టిస్తోంది.